మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు ఒక మారుమూల తండా నుంచి బంజారా బిడ్డ ఎంతో కష్టపడి ఈరోజు ఒక సినిమా ఫీల్డ్లో కానీ ఒక ఉద్యమం పేరుతో కానీ మంచి పాటలు పాడి ఫేమస్ అయితే కొంతమంది అంటే మీడియా ముఖంగా ఫేమస్ కావడం కోసం కావచ్చు, లేకుంటే వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం కావచ్చు, ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. కొంతమంది అడ్వకేట్లు కూడా, నేను అడ్వకేట్నే, కానీ ఫేమస్ కావటం కోసము ఒక కష్టపడి ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తిని, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తిని, బంజారా బిడ్డను కూడా చూడకుండా ఈరోజు బద్నాం చేయటం అనేది చాలా దారుణం. మీరొక్కటి ఆలోచించండి, మనం ఎంతో కష్టపడితే కానీ ఆ పొజిషన్లో పోం. ఈరోజు చూస్తే చాలామంది వివిధ రాజకీయ నాయకులు అన్నొక పార్టీ, తమ్ముడొక పార్టీ, చెల్లొక పార్టీ, రకరకాల పార్టీలో ఉన్నారు. ఎవరైనా ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకరిని నిందిస్తామా? ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఏ రకమైనటువంటి ఆధారాలు కానీ ఏమీ లేకుండా ఒక మనిషిని మరి నిందలేయటం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. ఈరోజు చాలా కష్టపడి ఉన్నతంగా మరి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఖబర్దార్ గిరిజన ద్రోహుల్లారా, ఒక బిడ్డను అన్యాయం చేయడానికి, ఒక బిడ్డను అణచివేయడానికి ప్రయత్నం చేస్తే మీ మీద దాడులే కాదు, ఎంతకైనా మా జాతి మా వాళ్ళు ఉంటారని చెప్పి మీరు మీడియా వాళ్ళందరికీ మీకు తెలియజేసేది ఏంటంటే, మంచి విషయాలనే ప్రచురితం చేయండి. మంచి విషయాలు మీరుంటేనే ఈరోజు సమాజం బాగుంటుందని తెలియజేస్తూ, మరి గిరిజన బిడ్డపై అవాకులు చవాకులు ఒక చెడు ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సుబ్బు నాయక్, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. గత కొద్ది రోజులుగా ఎవరైతే సింగర్ మంగ్లీ గారు ఉన్నారో సత్యవతి బాయి మీద అనేక అసత్య ఆరోపణలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర కేసు ఫైల్ అయి ఉన్నది. కేసు ఫైల్ అయ్యే క్రమంలో గత వారం 10 రోజులుగా వ్యక్తిగత స్వభావ లాభం కోసం మంగ్లీ గారిని, గిరిజన సమాజాన్ని మొత్తం ద్రోహిగా చిత్రీకరించే కుట్రలు జరుగుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీల నాయకుల ముసుగులో ఈరోజు అంచెలంచెలుగా స్వయశక్తితో ఎదిగిన ఒక గిరిజన బిడ్డ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరెవరైతే బాధితుల పక్షాన మేము కూడా అనేక విషయాలపైన చర్చించినాం, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్నాం. మేమైతే గత డీజీపీ గారు కూడా ఆన్లైన్లో మెయిల్ చేయడం జరిగింది. ఎవరైతే బాధితులకు అన్యాయం చేసిరో వాళ్ళని తప్పకుండా శిక్షించాలని మేము చేసినాం. ముఖ్యంగా గత 5-10 రోజుల నుంచి బాధితులు వస్తున్నారు కదా, బాధితుల తరపు నుంచి ఎవరైతే నిజమైన ఎవిడెన్స్ ఉన్నాయో, బాధితుల తరపు నుంచి జబ్బాలు కొట్టి తడిచి మీడియా సమావేశాలు పెడుతున్నారు కదా, వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆ ఎవిడెన్సెస్ తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వండి. ఎవరైతే మీరు ముద్దాయిగా మంగ్లీని చిత్రీకరిస్తున్నారో, నిజంగా మంగ్లీ గారే ముద్దాయి అయితే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇచ్చేసి మంగ్లీ గారిని దోషిగా తేల్చండి. మీరు ఎందుకు ఆమె పైన నింద ఆరోపణలు చేస్తున్నారు? ఎక్కడ వెళ్తుంది సమాజం? ఏం మాట్లాడుతున్నారు? రోజుకి ఏం చేస్తున్నారు? అసలు చదువుకున్న వాళ్ళం మనం, ఉద్యమాలు చేసిన వాళ్ళం మనం, ఈరోజు సమాజానికి ఏం మనము హితవు పలుకుతున్నాం? ఒక వ్యవహారం జరిగింది, ఇలా తప్పు ఒప్పు అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తేలుస్తాయి. మనమే న్యాయస్థానమా? మనమే అన్ని ఇది చేసుకొని ఏదో ఎంతవరకు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇది బాగుండదు. ఏదున్నా కోర్టు ఇన్వెస్టిగేషన్లో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఉంది. దోషిగా మంగ్లీ గారు తేలితే దానికి శిక్ష అవుతుంది. తప్పకుండా చట్టం ఏం చేస్తే దానికి ప్రతి ఒక్క పౌరుడు లొంగాల్సిందే. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దోషులు ఎవరున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ త్వరగతిన నిర్ధారించి ఈ కేసును త్వరితగతిన ముగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మంగ్లీ గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కూడా ఒకసారి మీరు మనస్సాక్షిగా ఆలోచన చేసి మేము ఏం చేస్తున్నారో కూడా ఆలోచించాలి, మేము డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజుల నుంచి సింగర్ మంగ్లీ గారి పైన కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆధారాలు లేకుండా మంగ్లీ గారు 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి రామావత్ మధు అనే వ్యక్తితో మంగ్లీ గారు ఫోటో దిగడం జరిగింది. సెలబ్రిటీ హోదాలో ఒక సెలబ్రిటీతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చు. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ గారితో ఫోటో దిగాను. నేను ఒక నేరం చేస్తే రాహుల్ గాంధీ గారు నేరం చేసినట్టు అవుతారా? ఒక మనిషి పైన తప్పుడు ప్రచారం చేయాలంటే దానికి సంబంధించి ఆధారాలు ఉండాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి తను ఫేమస్ కావడం కోసం సెలబ్రిటీ పైన మంగ్లీ గారికి పైన కేసు వేయడం జరిగింది. ఆ యొక్క కేసును దర్యాప్తు చేసిన ఈఓడబ్ల్యూ డీసీపీ గారే మంగ్లీ గారి పైన ఎలాంటి వాస్తవాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు అని తనే స్వయంగా ప్రకటించడం జరిగింది. కొంతమంది కావాలనే మా వాళ్ళే కొన్ని గిరిజన సంఘాలు మంగ్లీ గారి పైన ఎలాంటి ఆధారం లేకుండా
తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది లేడీస్లను పెట్టుకొని ఒక లేడీ ఆ లేడీయే ఢిల్లీ వెళ్ళే క్రమంలో ఆమె దగ్గర డబ్బులు లేవు, కొంతమంది దగ్గర వసూలు చేసి ఆమె ఏదో ఇప్పుడు నీతివంతురాలని కొద్ది వ్యాఖ్యలు చేస్తున్నారు మంగ్లీ గారి పైన. తను మంగ్లీ గారు నమ్మి ఆమెతో మాట్లాడితే అతను రికార్డ్ చేసి మీడియా వరకు చూపించడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతా ఉన్నాం. ఒక నాయకుడు, జనసేన పార్టీ నాయకుడు, అతను డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికిండు. ఆ రోజు మేము ఎప్పుడైనా ఖండించామని పైన నువ్వు హేమకాంత్ రెడ్డి ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవస్థాపకుడు ఉన్నారో హేమకాంత్ రెడ్డి దగ్గర ఈ అడ్వకేట్ సుబ్బారావు దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఖబర్దారని కూడా ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి వాస్తవాలు ఉంటేనే ఇది చెప్పండి తప్ప మీడియా అంటేనే వాస్తవాలు చూపాలి, అంతేగాని కొన్ని మీడియాలు తొలి వెలుగు కావచ్చు, ఈ ఆర్టీవీ కావచ్చు, ఈ సుమన్ టీవీ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఈ యాంకర్ రోషన్ కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ మీడియా ముఖంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. నహీంతో మంగ్లీ గ్యాంగ్ నహీం గ్యాంగ్ తో డేంజర్ అని కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. అది మా రికార్డు ఉన్నాయి. ఓకే, మీరు సంపత్ నాయక్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారా, మంగ్లీ గారికి సపోర్టివ్ గా ప్రెస్ మీట్ పెట్టారా? మేము బాధితుల పక్షాన పెట్టి న్యాయం జరగాలి కానీ సంపత్ గారు బాధితుల గురించి ఒక్కరు ఆ ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి తప్ప ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ఫోకస్ చేసి మంగ్లీ గారికి ఇండైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేస్తున్నట్టున్నది. వాస్తవాలు మీరు మీడియా నేను మాట్లాడాక మీకు క్వశ్చన్ చెప్పండి. మీడియా చెడు ప్రచారం చేస్తుందని చెప్తా ఉన్నాను. ఒకటి, మీరు ఇక్కడ మేజర్ గా నాకు ఒక పాయింట్ చెప్పండి. మంగ్లీ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారా, సంపత్ నాయక్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారా? మంగ్లీ గారికి సపోర్ట్ చేస్తూ సంపత్ నాయక్ గారు చేసే అవాస్తవాలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఓకే, అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? మా ఇంటెన్షన్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఆధారాలు ఉంటేనే ప్రచారం చేయాలి. ఏ ఆధారం ఉందని ఈ రోజు సంపత్ గారు ప్రచారం చేస్తా ఉన్నారు. మంగ్లీ గారు నేరం చేస్తున్నారు. ఏ ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు ఆధారాలు ఉంటే ఇప్పుడు మంగ్లీ గారు నేరం చేసినట్టు సంపత్ గారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఓకే, నేరం చేయనట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఆధారాలు ఉంటే సపరేట్, నేరం చేయలేదు ఆధారం ఏముంటది? ఎక్కడైనా ఉందా? ఎక్కడ టెలికాస్ట్ అయిందా? సంపత్ నాయక్ 100% ఆరోపణ చేస్తా ఉన్నాడు. మంగ్లీ గారు నేరం చేయనట్టుగా మీ తన ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఇప్పుడు మంగళి గారు నేరం డీసీపీ చెప్తా ఉన్నారు కదా, ఎక్కడ ఆధారం ఉంది? ఇక్కడ మీడియాలో టెలికాస్ట్ అయిందా? ఆధారాలు ఉన్నట్టు జస్ట్ ఫోటో మాత్రమే. సెలబ్రిటీ హోదాలో నేను ఫోటో దిగిన మా జాతి వాళ్ళు కమ్యూనిటీ ప్రోగ్రామ్ నాకు కలుస్తారని ఆయన అతను చెప్పారు, అవన్నీ చెప్పారు. ఇక్కడ చెప్పిన దానికి ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు ఇక్కడ? లేదండి, మేము చెప్తే మాట్లాడుతున్నారు. మంగ్లీ గారు మాకెందుకు చెప్తారండి? మేము గిరిజన సంఘాల నాయకులం. ఇప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారని చెప్తా ఉన్నాం. వీళ్ళ దగ్గర ఏం ఆధారం ఉంది? అడ్వకేట్ సుబ్బారావు దగ్గర ఎలాంటి ఆధారం లేవు. చెప్తాను. అవును, కాదంటలేము కదా మేము. ఇప్పుడు మంగ్లీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మా రామావత్ మధు పైన ఎవరైతే బాలాజీ నాయక్ పైన ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ పైన కేసులు చేయండి. ఇదిగో బ్రదర్, మీరు తర్వాత క్వశ్చన్ అడగండి. అప్పుడు అడగండి. మాట్లాడేది కాలేదు కదా, అప్పుడు మాట్లాడేది కాలేదు కదా. మీరు క్వశ్చన్ అడగండి. పూర్తయిన తర్వాత క్వశ్చన్ అడగండి. వాళ్ళు అడగండి. పూర్తయిన తర్వాత క్వశ్చన్ అడగండి. మీరన్నదే వాస్తవం అనుకుందాం. మంగ్లీ గారు షరత్ అయిపోయినాక మాట్లాడిన తర్వాత క్వశ్చన్ అడగండి. వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ అన్న క్వశ్చన్ అడగాలన్నా మీరు ఒకటి, మీరు ఎవరిని అడగాలనుకుంటే వాళ్ళని అడగాలి. మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందనే ఓటుని మీరు పట్టుకొని కొన్ని మీడియా ఛానల్స్ అవునండి. ఆధారాలు ఉన్నప్పుడు మనం ఎందుకండి? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆధారాలు ఇవ్వండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆధారాలు ఇవ్వండి మీ దగ్గర ఉంటే. నేను ఒక మాట, నా పేరు మహేష్, నేను ఒక మాట మాట్లాడాను. నేను మీడియా ఛానల్ మీడియా వాళ్ళు ఎవరు తిట్టారు? ఈడ ఒక్క నిమిషం ఆగరు. మీడియా వాళ్ళు ఎవరు తిట్టారు? నన్ను అడుగుతారట. లేకపోతే ఆగరు. ఇగో మేము చెప్పేది ఏంటంటే, మేము క్లియర్ కట్గా మంగ్లీ గారి ప్రమేయం లేదని చెప్పేసి మా జాతి తరఫున ఒక ఎదిగిన ఆణిముత్యంని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ దుష్ప్రచారాల మీద
ఆమెకి ఎవరైతే కుట్రతోటి ఎవరైతే గతంలో తను ఈవెంట్లకు హాజరు కాలేదనే ఉద్దేశంతోటో లేదంటే వాళ్ళ ఇంటర్వ్యూకి పిలువనప్పుడు వ్యక్తిగత కక్షతోనో మీరు అవాస్తవాల్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదు, గుడ్డు మీద ఈకల్ని పీకడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేము అందరం కూడా సంఘాల బాధ్యులం. మేము ఏదో ఈరోజు మంగ్లీ గారి ఒక్క విషయం మీద పోరాడే వాళ్ళం కాదు. మేము తెలంగాణ మూమెంట్లో ఉన్నాం. నా పేరు రవీందర్ నాయక్, నేను ఓఈజేసి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్. నేను అదేవిధంగా ఎల్హెచ్పిఎస్లో పనిచేసినాం. గిరిజన విద్యార్థి సంఘం బాధ్యుడిగా నేను ఈరోజు ఉన్నా. జైబోలో సినిమాలో ఉన్నా, పుస్తకాల్లో నా పేరు ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా వచ్చిన వాళ్ళు కాదు, మా జాతి కొరకు ఇస్తున్నా. కొందరు అడిగినారు, నేను మీరు ఆ చెప్పిన వ్యక్తి గురించి ఎందుకు అనే దాని మీద చెప్తున్నా. మేము ఆల్ ఆఫ్ సడన్గా వచ్చిన వాళ్ళం కాదు, ఈ ఒక్క విషయం మీద కొట్లాడేటోళ్ళం కాదు. మా బాధ్యత ఏంది, మా జాతి గౌరవం మీద, ఆత్మగౌరవం మీద దెబ్బ పడుతుంది. ఇవాళ మా బంజారా కల్చర్ని, మా సేవాలాల్ పాటల్ని, మా తీజ్ పాటల్ని, ఇవాళ జానపద గేయాల్ని విశ్వవ్యాప్తం చేసిన మంగ్లీ గారు మా గర్వకారణం, మా జాతి గర్వకారణం. కాబట్టి మా బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ఎవరు విఐపీలను అనుకోండి, సెలబ్రిటీలు అనుకోండి, ఒకరినొకరు తొక్కేస్తే ఇవాళ మా జాతికి ఏం ఆత్మగౌరవం ఉంటుంది? ఇవాళ మా జాతి ఎలా అడగండి. ఆయన ఏమన్నాడు, క్వశ్చన్ ఏమన్నాడు మీకు అర్థం కావట్లే అన్న. ఆ బ్రదర్ మంచిగా అడుగుతున్నాడు అన్న. మీ పేరు సంతోష్ అన్న, ఏ ఛానల్ అన్న? మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ ఉంది, ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ వస్తలేదు. మీరు ఏమడుగుతున్నారంటే సంపత్ నాయక్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారా? అదే కదా మీరు అడిగేది. వ్యతిరేకంగా పెట్టారా, మంగ్లీని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారా అని అడిగారు. నేనేమంటున్నా అంటే నిజంగా ఆధారాలు మా దగ్గర ఏమున్నాయి అనేది, మీ దగ్గర ఏమున్నాయి అనేది అది ఎవరికి తెలుసు అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను దాన్ని కాదంటలేను. ఈ ముఖ్య సమావేశం ఏంటంటే నష్టపోయింది అక్కడ గిరిజనులే. మా గిరిజనులు కొంతమంది కలిసి, మరి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో కూడా తెలియదు. కొంతమందిని ఓయికి సంబంధం లేని వాళ్ళు కూడా ఓఈజేఏసీ నాయకులని చెప్పుకొని, ఇంకా ఓఈజేఏసీ నాయకులని చెప్పుకొని వేరే లేడీని ఎవరినో తీసుకొచ్చి మొన్నటికి మొన్న మనం కూడా చూసినాం. మేమేం మాట్లాడినామండి? గిరిజన సంఘాలు అంటే ఇప్పటిదాకా ఏ గిరిజన సంఘాలు వీటి మీద ప్రెస్ మీట్ పెట్టినాయి? అంటే ఒక జాతిలో ఎదుగుతున్న అమ్మాయి, ఆమె నిజంగా ఏదైనా తప్పు చేసుంటే పోలీస్ వాళ్ళే పిలిపించి కేసు నమోదు చేశారు పంజాగుట్ట పిఎస్లో. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది వాళ్ళ పని వాళ్ళు. నిజంగా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మనల్ని మనం తిట్టుకోవడం కాదు. మా గిరిజన సంఘాలు మేమే పెట్టుకొని తిట్టుకుంటున్నాం ఇక్కడ. ఇది సంపత్ నాయక్కి వ్యతిరేకంగానో ఆమెను కాపాడుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ కాదు. నిజంగా ఆధారాలు ఉంటే చేసిన నేనే అంటున్నా ఇప్పుడు. కానీ మొన్న మా శరత్ నాయక్ మాట్లాడుతూ, మళ్ళీ ఇంకా వేరే బ్రదర్స్, మా వేరే డిఫరెంట్ సంఘాలు అందరూ మాట్లాడుతూ, అందులో ఏముందన్నా? ఇదే మీడియా ఛానల్లో ఉన్నారు కదా, నిజంగా మంగ్లీ తప్పు చేసి ఉంటే ఆ బాధితులకు న్యాయంగా ఉంటా అని ఆ అమ్మాయి అన్నది. మా వాళ్ళు కూడా నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నా కూర్చొని ఆమెను ఎక్కడంటే అక్కడ తీసుకోపోయి నిజాలు బయటికి రప్పించేదాకా మేము బాధ్యుల తరపున కూడా ఉంటామని చెప్పినాం. మేము ఆల్రెడీ చెప్పామా లేదా? ఆయన అసలు మేము మొన్న మాట్లాడిన తప్పేముంది? కొంతమంది ఓఈజేఎస్ నాయకులను చెప్పుకొని మినిమం నాలెడ్జ్ లేకుండా ఎంతో ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరు కలిసికట్టి ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరికి తెలుసు అన్న. కానీ ఎవరో ఆ అమ్మాయికి ఏదో ఆమెకి ఏం నాలెడ్జ్ ఉండి మాట్లాడిందో ఏమో. మొన్న ఎలాగో కాంటాక్ట్స్ ఉంటారు కదా అన్న, విద్యార్థి నాయకులు ఎవరు ఉంటే నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆమె పేరు చెప్పి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. మా పేరు ఆమె ఎందుకు చెప్పలే మా పేర్లు? మా పేరు గిరిజన సంఘాలని మెన్షన్ చేసింది. ఆమె అన్నది ఎందుకన్నది? ఎవరికన్నది? మమ్మల్ని అన్నారని కాదు, గిరిజన సంఘాలందరికీ ఉంటది. గిరిజన సంఘాలని అన్నా వినండి, ఐక్య గిరిజన సంఘాలన్నీ కలిసి ప్రెస్ మీట్ పెట్టాము ఆ రోజు. ఒక గిరిజన సంఘం ఇంకో ఏదో సంఘం కాదు, ఐక్య గిరిజన సంఘాలన్నీ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు చెప్పండి అన్న, చెప్పండి. మంగ్లీ గారికి సంపత్ నాయక్ కి సంబంధం ఉందా? ఇది రమావత్ మధుకి సంబంధం ఉందా లేదా? ఎవరికి? మంగ్లీ గారికి రమావత్ మధుకి
ఇప్పుడు ఏదైనా పార్టీలో అయినా వినండి 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 లే కాదు మామ ఒకటే క్వశ్చన్లు అర్థం కాదు మీరు సమాధానం వింటలేరు మీకు అర్థం కావట్లేదు అది ఒక్క నిమిషం అన్నా 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 తీసుకున్నారు తీసుకున్నారు అన్నా 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 अरे उसे वीडियो काट रहे బ్రదర్ ఏంది ఇది ఎందుకు అది మీకు న్యూస్ కావాలా మీకు వ్యూస్ కావాలంటే కోసం అదేనా మరి అది